అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు నామములో అందరికి వందనాలు స్తోత్రాలు. దేవుని వాక్యాన్ని ఈరోజు శ్రద్ధగా విందాం. అంటే ప్రతిరోజు శ్రద్ధగానే వింటారు, ఈరోజు ఇంకా శ్రద్ధగా వినాలి. బైబిల్ ఏం చెప్తుందంటే, మొదటి కొరింథీ పత్రిక 11:3 చూస్తే నేను చదువుతాను. మొదటి కొరింథీ పత్రిక 11:3 చూస్తాడు. ఏం రాస్తాడంటే, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తని, ప్రతి స్త్రీకి శిరస్సు పురుషుడని, క్రీస్తుకు శిరస్సు దేవుడని మనం తెలుసుకోవాలి అని అంటాడు. బాగా మనం ఆలోచన చేస్తే, ప్రతి పురుషునికి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. స్త్రీకి శిరస్సు ఎవరంట? హెడ్ ఎవరంట? పురుషుడు. క్రీస్తుకి శిరస్సు ఎవరంట? దేవుడు. ఇప్పుడు మనం బాగా ఆలోచన చేస్తే, మనందరూ యేసు ప్రభుని నమ్మామా లేదా? అందరూ నమ్మాం కదా, డౌటా? ప్రతి ఒక్కరు యేసుని నమ్ముకున్నాం. మనందరం నమ్ముకున్నాం దేవుణ్ణి. కానీ ఎంతమందిని యేసుని నమ్ముకున్నటువంటి మనము ఎంతమందిని యేసుని అర్థం చేసుకుంటున్నావు అనేది ప్రశ్న. నమ్మావు నువ్వు, కానీ యేసుని నువ్వు అర్థం చేసుకోవటంలా సరిగా. బాగా గుర్తుపెట్టుకోండి, నా భార్య నా భర్త అంటల్లా, నా భార్యయ నా భర్త. నీ భార్యని ఏ విధంగా అర్థం చేసుకున్నావు నువ్వు? అసలు నీ భర్తని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నావు నువ్వు? ఆలోచించి. నీ భార్య అంటే నీకు చాలా ఇష్టం, నీ భర్త నీకు చాలా ఇష్టం, యేసు అంటే కూడా నీకు చాలా ఇష్టం. నువ్వు యేసుని నమ్ముకున్నావు నువ్వు, కానీ యేసుని అర్థం చేసుకునే విషయంలో నువ్వు వెనకంజ వేస్తున్నావు, అర్థం చేసుకోలేకపోతున్నావు సరిగా యేసుని. బాగా మనం ఆలోచన చేస్తే, చాలా సందర్భాల్లో స్త్రీ పురుషుని అర్థం చేసుకోలేకపోతుంది, పురుషుడు స్త్రీని అర్థం చేసుకోలేకపోతున్నాడు. మళ్ళా ప్రేమే. రెండోది, ఇంకా మనం ఆలోచన చేస్తే, పిల్లలు ఉండారే, తల్లిదండ్రులను అర్థం చేసుకోలేకపోతున్నారు వాళ్ళు. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఉదాహరణకి, పిల్లలు నేను ఇది చదవను అన్నారు అనుకో, వాళ్ళు అర్థం చేసుకో తల్లిదండ్రులు, అదే చదవాలంతే, నువ్వు అంతే, నువ్వు చదువు పదే చేయాలంతే. ఇది చదువుతుంటే అది అర్థం చేసుకోరు వాళ్ళు. ఇప్పుడు చాలామంది పిల్లలు తల్లిదండ్రుల్ని, వాళ్ళ ఆశలు వాళ్ళ కోరికలు అర్థం చేసుకోలేకపోతున్నారు తల్లిదండ్రుల్ని, బిడ్డలు. ఆ మధ్య ఒకసారి చూశాను నేను, పెద్ద బైక్ కావాలని అడిగాడంట కొడుకు, పెద్ద బైక్ కావాలని అడిగాడంట. అరే వద్దురా, బైక్ వద్దురా, నా మాటినరా అంటే, లేదు బైక్ కావాలి. ఎట్టో చేసి అటు చేసి 5 లక్షల బైక్, అది 5 లక్షల బైకు. ఒక మంచి కారు వచ్చేస్తుంది దానికి. 5 లక్షల బైక్ తీసుకున్నాడు. 2-3 రోజులు బాగా తిరిగాడు. 3వ రోజున వస్తా డివైడర్ కొట్టి చచ్చిపోయాడు. అంటే బిడ్డలు ఏం చేస్తున్నారంటే, తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. తల్లిదండ్రులు కూడా బిడ్డలను అర్థం చేసుకోవటంలో వాళ్ళు, అసలు నా కూతురు పరిస్థితి ఏంది, నా కొడుకు పరిస్థితి ఏంది, వాడు ఏం చదువుతాడు, ఏం పని చేస్తాడు, ఏం చేస్తాడు, వాడు ఫోకస్ ఏంది, వాడు దర్శనం ఏంది అని అర్థం చేసుకోలేకపోతున్నారు ప్రజలు. నువ్వు ఏది అనుకుంటావో అదే చేయాలన్నమాట నీ జీవితంలో. ఆలోచన చేయి.
అదేవిధంగా మనం ఆలోచన చేస్తే విశ్వాసులు కూడా కాపరిని అర్థం చేసుకోవటంలే. విశ్వాసులు కూడా కాపరిని అర్థం చేసుకోవటంలే. ఏం చెప్తారు తెలుసా? మా పాస్టర్ అంటారు వాళ్ళు. అంటారా? మా పాస్టర్, మా మందిరం, మా పాస్టర్ అంటారు. కానీ పాస్టర్ని అర్థం చేసుకోవటంలో వాళ్ళు. ఇప్పుడు మందిరంలో విశ్వాసికి ఏదన్నా చిన్న తగాదా పడింది అనుకో, మందిరికి వస్తారా వాళ్ళు? వస్తారా? రారు. ఏ కారణం పెడతారు చెప్పండి? ఏం పెడతారు వాళ్ళు? ఏమంటారు వాళ్ళు? ఆ గుడికి చెప్పండి, ఏమంటారు? ఆ గుడికి తొగి వేసుకుందరు. ఇద్దరు అక్కలే, ఇద్దరు అన్నలే. ఆ గుడికి నేను బాగునంటారు వాళ్ళు. అరే ఇదేం చేసింది గుడి? ఇది చర్చి బిల్డింగ్ అయిపోయింది, దీన్ని కానీ మోటుకుంటే తునాతునకలు అయిపోతాం మనం. నిన్ను చేసింది అక్కే, అన్నే. చర్చి అక్కది కాదు, అన్నది కాదు, మామది కాదు, తాతది కాదు. చర్చి అందరిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది సమస్త జనులకు ప్రార్థనా మందిరం. అంతే కదా? సమస్త జనులకు ప్రార్థనా మందిరం. కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను, మీకు బాగా అర్థం చేసుకోండి. మనం దేవుని అర్థం చేసుకోవాలి. అసలు దేవుడు నాకేం చెప్తున్నాడు, ఏం చేయాలి నేను, ఆయన నాకేం చెప్తున్నాడు, నాకేం బోధిస్తున్నాడు, నేనేం అర్థం చేసుకోవాలని చేయాలి. కాపరు కూడా విశ్వాసాన్ని అర్థం చేసుకుంటాడు. కాపరు కూడా విశ్వాసాన్ని అర్థం చేసుకుంటాడు. కానీ విశ్వాసులు కాపరిని అర్థం చేసుకోవాలా? ఏం అర్థం చేసుకుంటారు విశ్వాసులు కాపరిని? ఆలోచించండి. కాపరికి విశ్వాసులందరూ కావాలా? అంతేనా? విశ్వాసులందరూ కావాలి. వాడు పాపో నీతిమంతుడు, వాడు పాపం చేస్తున్నాడు, తప్పు చేస్తున్నాడు, తప్పు చేయలేదు అనవసరం. దేవుడే వాడిని క్షమిస్తుంటే కాపరి దేవుంది ఇంకా అని చాలామంది ఏం చేస్తారంటే, ఒక సిద్ధాంతం వచ్చేస్తుంది ఇప్పుడు. ఏం తెలుసా? ఎన్ని తప్పులు చేసినా దేవుడు చెప్పండి క్షమిస్తాడు. మళ్ళీ ఏం ప్రార్థన చేస్తారు? నాయనా నువ్వు గొప్ప దేవుడు కదా, నువ్వు క్షమించడానికి సిద్ధ మనసు కలిగినోడు కదా నాయనా, ఎన్నిసార్లు చేసినా క్షమించే దేవుడు కదా అని చెప్పన్నాడు. దేవుడు అన్నిసార్లు చేయమన్నాడా? నువ్వు అన్నిసార్లు చేస్తా ఉంటే క్షమిస్తాడని చెప్పాడా? మనిషికి ఎట్ట అయిపోయిందో చూడండి. చిన్న చిన్న బలహీనతలు అన్నీ పేరుకోబోండాయి ఇప్పుడు. అన్నీ పేరుకోబోండాయి ఇప్పుడు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా క్షమించేది కాదు ఆడ. నీ ఎవరు చేయమన్నారు అసలు? ఒక్కసారి నువ్వు కానీ పాపాలు చేస్తే యేసు ఏం చెప్పాడు తెలుసా? నీ పాపాలు, నీ పొరపాట్లు తూర్పుకి పడమటికి ఎంత దూరమో నీ అతిక్రమాలు నేను అంత దూరపరిచాను అన్నాడు. వాటిని ఎత్తి సముద్రపు అగాధంలో పడవేశాను అన్నాడు. నీ పాపాలు ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకొని అన్నాడు. నీ పాపాలు నేను సిలువలో చేవ్రాతతో తుడిచివేశాను అన్నాడు. బా ఎంత ప్రేమ కలిగినోడు ఆయన అని అన్నాడే. కానీ నువ్వునే చేస్తా ఉండమ్మా, అయ్యా చేస్తా ఉండయ్యా అని అన్నాడా? లేదే. దేవుడు కూడా మనం అర్థం చేసుకుంటాడు. దేవుడు కూడా మనల్ని అర్థం చేసుకుంటాడు. ఆలోచన చేయండి. స్త్రీ పురుషుని అర్థం చేసుకోవాలి, పురుషుడు స్త్రీని అర్థం చేసుకోవాలి. కొంతమంది స్త్రీలు పురుషుని అర్థం చేసుకోరు. వాళ్ళు ఎట్టంటే, ఇప్పుడు మధ్యాహ్నంగా వచ్చేసాడు అనుకో, ఎవరు యజమాని ఇంటికి వచ్చాడు అనుకో, ఏం కూరమ్మా? పప్పుచారు చేశా. ఆమ్లెట్ వడియాలి చెప్పు. స్త్రీలకున్న లక్షణం ఏంటంటే, పురుషుడికి ఏది ఇష్టం అది చేయరు, ఇష్టం అది చేసి పెడతారు వాళ్ళు. చాలా సందర్భాలు జరుగుతూ ఉంటుంది. స్త్రీకున్న బలహీనత అది. ఆయనకి ఇష్టమైనది చేయరు, ఇష్టం అనేది చేస్తారు. సరే, ఇప్పుడు ఎట్లుంటుందంటే, ఇంట్లో ఇవి ఉన్నాయనుకో, ఏంది లేదు యాపిల్ కాయలు లేకపోతే ద్రాక్ష పండ్లు ఉన్నాయనుకో, ద్రాక్ష జ్యూస్ చేసి అన్నాడు అనుకో ఎవరు పురుషుడు, జ్యూస్ వల్ల పండు తిను అంటే ఎట్టుంటుంది అంటే, పురుషుడికి ఏది ఇష్టం అది చేయరన్నమాట. వాళ్ళు అర్థం చేసుకోరు. వాళ్ళు పురుషులు కూడా స్త్రీలను అర్థం చేసుకోవాలా. అరే నా భార్య బలహీనురాలని కూడా అర్థం చేసుకోవాలా. ఈ మాట ఎందుకని మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు వాక్యానికి వెళ్దాం. ఇప్పుడు మనం
అందుకే మనం బాగా ఆలోచన చేస్తే యేసు ప్రభువుకు ప్రార్థన చేశాడు. ఇప్పుడు దాన్ని చదువుతాం. మత్తయి వార్త 26వ అధ్యాయము 42వ వచనం. మత్తయి వార్త 26:42. మరలా రెండో మారు వెళ్ళి నా తండ్రి చాలు ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఈయన అంటే రెండో మారు ప్రార్థన చేశాడు. అంటే మొదటి మారు చేస్తుండాడా లేదా? చేస్తుండాడు. ఎన్నిసార్లు చేశాడు చెప్పండి? ఎన్నిసార్లు చేశాడు? 3 సార్లు ప్రార్థన చేశాడు. దాని కిందే 44 వచనంలో ఉంటుంది. 3 సార్లు ప్రార్థన చేశాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఏమని చేశాడు? అయ్యా, ఇది శ్రమల గిన్నె, నేను మరణానికి సమీపిస్తున్నాను, సిలువ మోయాల్సి వస్తుంది, నేను ఇది భారంగా ఉంటుంది, నీకు ఇష్టమైతే ఇది నా నుంచి తొలగించన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? శిష్యులకు కూడా చెప్పాడు. ఏమని? మీరు ఇక్కడ నా కోసం చెప్పాడా? యేసయ్య కూడా ప్రార్థన అవసరమైంది. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి ప్రార్థన అవసరం అవుతుంది. నేను వీరుణ్ణి శూరుణ్ణి అంటే కుదరదు. నీకు కూడా ప్రార్థన అవసరం అవుతుంది. నేను ఒక్కడిని చేసుకుంటే చాలంటే కుదరదు. నువ్వెంత డాక్టర్ అయినా నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కుట్టేస్తున్నాకి నువ్వు ఏడు కుట్టేసుకుంటావు? ఆలోచించి. ప్రార్థన నీకు అవసరం. యేసు ప్రభు శిష్యులు చెప్పాడు, మీరు నా కోసం ప్రార్థన చేయమన్నాడు. ఒకసారి చేశాడు, 2 సార్లు చేశాడు, 3 సార్లు కూడా చేశాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, యేసయ్యా, నువ్వు నీ లోకానికి పంపించావు కదా, నాకు శ్రమలు నా కోసం కాసుకో ఉంది, మరణం, శిలువ మరణం నా కోసం కాసుకో ఉంది, నీకు ఇష్టమైతే ఇది నా నుంచి. మనం ఎట్టి ప్రార్థన చేస్తామమ్మా? ఈ తలనొప్పి తీసేయి ప్రభువా, కాలు నొప్పి తీసేయి, ఈ నడుము నొప్పి తీసేయి, ఈ జ్వరం తీసేయి. అది నువ్వు చేసేది, అట్టగా నువ్వు చేసేది. నువ్వు ఎప్పుడు కూడా నీకు ఇష్టమైతే అట్ట చేస్తా అంటే, ఇష్టమైతే ఆయన చేస్తాడో చేయడో? అది ఒక డౌట్ వస్తుంది మళ్ళా. నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించాలి. ఎన్నిసార్లు చేశాడు? 3 ప్రార్థన చేశాడు. 3 ప్రార్థన చేశాడు. ఇప్పుడు బైబిల్లో కూడా ఒక మాట ఉంది కదా, బైబిల్లో కూడా కుష్ఠరోగి ఎట్ట ప్రార్థన చేశాడు? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయన్నాడు. చూసా? అయ్యా, నాకు కుష్ఠరోగం ఉంది, నీ గురించి విన్నా నేను, నువ్వు గొప్ప దేవుడు అంట, నువ్వు అన్నీ చేస్తావంట, నాకు ఈ కుష్ఠరోగం తీసేయి అన్నాడా? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయన్నాడు. ఇప్పుడు మనం చేసే ప్రార్థన ఎట్టుంటుందంటే, ఊరన్న అప్పు అడగాలనుకో, ఇప్పుడు నేను ఒక దగ్గర అప్పుకు పోవాలి, ఆడకు పోయేసి 500 ఎత్తుకోరా అంటే ఎట్టుంటుంది? 5,000 ఇరా అంటే ఎట్టుంటుంది? నేను దేనికి పోయాను? అప్పుకు పోయినా. పాప కూడా ఒక అప్పు లాంటిదే. అప్పుకు పోయినా నేను, అయ్యా నాకు 5,000 అప్పు కావాలరా అమ్మ, 5,000 అప్పు కావాలక్క, 5,000 నాకు ఇయ్యక్క. నేను అడిగే తీరుని బట్టి అక్క ఇచ్చేస్తుంది. 5,000 ఇస్తావా లేవా అంటే ఎట్లుంటుంది? కొంతమంది ఎట్ట అడుగుతారు తెలుసా? నా జీవితం చాలా సందర్భాలు జరిగిన ఎట్ట 200 ఎత్తుకోరా, వాళ్ళు అప్పు అడుగుతారు నన్ను, 200 300 అయ్యి వాళ్ళకి ఇవ్వాలనిపిస్తుంది. అసలు ఒక్కొక్కరు ఎంత బాగా అడుగుతారో, అయ్యా నాకు 200 కావాలయ్యా, 300 కావాలయ్యా, 500 కావాలి, ఎంత అడుగుతారో తీసుకుని కనపడరు వాళ్ళు. చాలా సందర్భాలు అట్టే జరుగుతూ ఉంటాయి. అవి వేరే విషయం. నువ్వు అడిగే విధానం. యేసే కూడా అడిగి ఎట్ట అడుగుతుంది తెలుసా? నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించయ్యా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి. 3 సార్లు ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడా లేదా? విన్నాడు. దేవుడు విన్నాడు. దేవుడు విని యేసుని అర్థం చేసుకున్నాడా లేదా? ఏమని అర్థం చేసుకున్నాడు? నిన్ను అర్థం చేసుకున్నా. ఏమనంటే
ఈ గిన్నె నుంచి తీసేయను నేను. తీసేస్తే ప్రజలందరూ పాపాలు అట్టే ఉంటాయి. నువ్వు ప్రజల కోసం రక్తం కారిస్తే ఆ పాపాలు పోతాయి. నువ్వు మరణించాలి, 3వ దినాన్ని లేయాలి. అందుకు నేను అర్థం చేసుకుంటున్నా. నేను నువ్వు బాగుపడాలని అర్థం చేసుకోను. నేను ఈ శ్రమలోంచి వెళ్ళిపోయిన అర్థం చేసుకోను. నువ్వు శ్రమ అనుభవించాల్సిందే. ఇప్పుడు బాగా ఆలోచన చేయండి. ఇప్పుడు యేసయ్య ప్రార్థన చేశాడు తండ్రికి. ఏమని? ముమ్మారు నన్ను నీకు ఇష్టమైతే శుద్ధునిగా చేశాడు. తండ్రి అర్థం చేసుకోవాలా. ఏమని? నువ్వు శిలువ మరణం అనుభవించాల్సిందని అర్థం చేసుకున్నాడు. దీని ద్వారా నువ్వు మహిమ పొందాలి. దీని ద్వారా నువ్వు 3వ దినం లేయాలి, మృత్యుంజడే పైకి వెళ్ళాలి, మళ్ళీ రావాలి. ఇది నా ప్రణాళిక అని అర్థం చేసుకున్నాడు. దాన్ని బట్టి యేసయ్య, అరే నేను ఈ లోకానికి పంపబడిన వ్యక్తిని కదా, నన్ను తండ్రి అర్థం చేసుకోలేదే అని అన్నాడా? అనలేదే. చాలా సందర్భాలు ప్రార్థన చేస్తూ ఉంటాం కదా, నన్ను అర్థం చేసుకో ప్రభువా, నన్ను బాగు చేయి ప్రభువా, నాకు ఇది పోవట్లేదు ప్రభువా, ఈ నొప్పి పోవట్లేదు ప్రభువా. అది పోని చేసి 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 పోకపోతే మనం ఏం చేస్తాం తెలుసా? ఫస్ట్ చేసే పని ఏం తెలుసా? ఏం చేస్తాం? నొప్పి బాగపోతే ఏం చేస్తాం? మందిరానికి రాము. ఇంట్లోనే కూర్చొని గోళ్ళు గిల్లుకుంటా. ఏ గుడికి రావంటే ఏమొస్తావులేబ్బా. పాపం ఆమెను కూడా చెడిపేస్తుంది, పక్కన నన్ను కూడా చెడిపేస్తుంది, వాళ్ళు కూడా రానియకుండా. క్రైస్తవులు చేసే పనులు ఇయ్యే. నువ్వు చర్చికి వస్తున్నావు, నువ్వు మారావు. అసలు ఏం అర్థం చేసుకున్నావు? వేసాయి నువ్వు ఇదని అర్థం చేసుకుంది. రోగం వచ్చింది పోలేదని, రోగం అది నుంచి పోలేదని, నువ్వు బాగుపడలేదని నువ్వు మందిరానికి రాకుండా ముగించుకోవటము, శ్రమ వచ్చిందని, కష్టం వచ్చిందని, వాడు వీడు అన్నాడని మందిరం అక్కడ ముగించుకోవటం, ఇదని అర్థం చేసుకుంది. ఇక నీ చూస్తే ప్రజలేం అర్థం చేసుకుంటారు? ఆలోచన చేయి. తండ్రి అయినటువంటి దేవుడు ఆయన ఏం అర్థం చేసుకున్నాడో తెలుసా? నువ్వు హింసించబడాలని అర్థం చేసుకున్నాడు. నువ్వు కొట్టబడాలి, నువ్వు వేదన పడాలి, నువ్వు నలపబడాలి, నువ్వు సిలువలో చనిపోవాలి, 3వ దినాన్ని లేయడని అర్థం చేసుకున్నాడు. అది అర్థమైంది యేసయ్యకి. ముమ్మారు ప్రార్థన చేశాడు. చేశాడా లేదా? ముమ్మారు ప్రార్థన చేశాడు. అదే ప్రార్థన ముమ్మారు ఎవరు చేశారు? అపోస్తలుడైన పౌలు కూడా ఏం చేశాడు? ముమ్మారు చేశాడు. ఆయనకి ఒక జబ్బు ఉందంట. ఆయనకి ఒక జబ్బు. ఆయన గొప్ప సేవకుడు. ఆయన అపోస్తలుడైన పౌలు గొప్ప సేవకుడు. ఆయనకు ఒక జబ్బు ఉంది. అది ఏం జబ్బు అంటే కళ్ళ జబ్బు అంటారు కొంతమంది. ఏమంటారు? కళ్ళ జబ్బు. కొంతమంది మూర్ఛ వ్యాధి అంటారు. కొంతమంది మలేరియా లాంటి జ్వరం అంటారు. ఇది టోటల్గా ఏమంటారు? కళ్ళ జబ్బు అని అంటారు కొంతమంది. కళ్ళ జబ్బు. ఈ కళ్ళ జబ్బు ఈయనకు ఉందంట. ఎవరికి? అపోస్తలుడైన పౌలుకి. ఈయనేం చేశాడు? అయ్యా నాకు ఆ కళ్ళ జబ్బు తీసేయ్యా అని ఎప్పుడు చేశాడంట? ముమ్మారు చేశాడంట. ముమ్మారు తీసేశాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. నాకు ఇది కానీ తీసేస్తే సాక్ష్యం చెప్తా అంటుంటాం మనము. నాకు ఇది తీసేస్తే సాక్ష్యం, తీయకపోతే గమ్ముకుంటాం. సాక్ష్యం చెప్పండి, వచ్చేవారం చెప్తా అంటే వచ్చేవారం పోద్దని. అసలు బాగాలేదనుకో ఇక సాక్ష్యం లే. కొన్ని జబ్బులు బాగా గుర్తుపెట్టుకో. కొన్ని జబ్బులు దేవుని నుంచి తీసేస్తా ఉంటాడు. ఒక్కటి నీలో ఉంటుంది ఆ జబ్బు. అది ఉండాలి నీకు. అది లేకపోతే నువ్వు మాటనవు. అది ఉండాలా? ఎందుకు తెలుసా? నువ్వు హెచ్చిపోకుండా ఉండేదానికి ఆ జబ్బు నీలో ఉండాలా. అది తీసేంటే కుదరదు. దేవుడు తీడు దాన్ని. అది నీకు ఉండాల్సిందే. అన్నీ పోతాయి. ఇప్పుడు 5 ఉండడానికి అన్ని కూడా తీసేస్తాడు. ఒక్కటి మాత్రం నట్టి పెట్టుకుంటుంది ఆ జబ్బు. కానీ ఆ జబ్బు వల్ల నీకు ఎటువంటి ప్రమాదం ఉండదు. నీ మరణానికి ఆ జబ్బు హేతువు కాదు. ఆ జబ్బు నిన్నేం చేయదు. ఈ జబ్బులు ఎట్లా వస్తాయి చెప్పండి? ఈ జబ్బులు ఎవరి ద్వారా వస్తాయి? జబ్బులు ఎవరి ద్వారా వస్తాయి? సైతాన్ ద్వారా వస్తాయి జబ్బులు. ఎవరి ద్వారా వస్తాయి?
సైతానే జబ్బులు పెట్టేది నీకు. ఒక విషయం చెప్పేది మీకు. లోకాసు చూడండి, లోకాసు వార్త 13:16 చూడండి. లోకాసు వార్త 13:16. లోకాసు వార్త. ఇదిగో చాలు 18 సంవత్సరాల నుంచి బంధించేసి ఉన్నాడు. ఎవరు? సాతానుడు. ఏమని? నడుము. ఇప్పుడు అర్థమైంది మీకు? జబ్బులు పెట్టేదూరు. ఇప్పుడు ఇదంతా ఎందుకు ఒకటి చెప్తా, ఆలోచన చేయండి. ఇప్పుడు జబ్బులు పెట్టేది సాతానుడు. ఎవరు పర్మిషన్ తోటి? అది దేవుని అనుమతితోటి నీకు జబ్బులు పెడతాడు. గుర్తుపెట్టుకో. నిన్ను స్వస్థపరిచేదూరు దేవుడు. ఇప్పుడు నీకు అర్థమైందా? నీకొచ్చే జబ్బులు, నీకొచ్చే శోధనలు, నీకొచ్చే కష్టాలన్నీ కూడా సాతాను ద్వారా వస్తాయి. నీ స్వస్థపరిచేది ఎవరు? దేవుడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు మీకు బాగా అర్థమవుతుంది చెప్తా. ఇప్పుడు నేను యేసు ప్రభుని సిలువేస్తున్నారు. సిలువేస్తే ఎవరు రేపారు సిలువేయమని? ఎవరు చెప్పండి? ఎవరు? అంతే కదా. సునీల్, ఒప్పుకోబాకు, నువ్వు మాత్రం జంకబాకు, ఈసారి వస్తే ఆ మనిషిని జుట్టు పట్టుకొని కొట్టు, దేవుని కుమార్ ఒప్పుకోబాకు, ఏ మాత్రం రాజీ పడద్దు, సిలువని కేకలేయండి, అభిషేకు 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 అభిషేకు, ఒప్పుకోబాకు ఒప్పుకోబాకు ఒప్పుకోబాకు. యాకోబు ఒప్పుకుంటావా? ఎవరు చెప్పారు? సాతానుడు ప్రజలందరికీ, ప్రధాన యాజకులకి చెప్పాడు. చెప్పాడా లేదా? చెప్పాడు. సిలువేని కేక. దేవుడు అన్నాడు, ఏంట్రా, నా బిడ్డ నేను అర్థం చేసుకున్నాను. యేసు అన్నాడు, వేసుకోండి, నా తండ్రిని అర్థం చేసుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. రోగం వస్తే వచ్చింది, నష్టం లేదు. ఇప్పుడు నిన్న ఉదయం అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసింది నాకు ఒకటి. బాత్రూంలో పోయి బ్రష్ చేసుకున్న బాత్రూంలో పోయాను. పోతే బాడీ అంతా చెమట పోసేసింది. చల్లంగా అయిపోయి ఏమి శక్తే లేదు. ఇంకా కళ్ళు తిరిగిపోతూ ఉన్నాయి. అది అట్టు పట్టుకొని ఎట్టు తిరుగుతూ ఉండా. అసలు పడిపోయేటట్టుండా నేను. అది బీపీ డౌన్ అయిపోయింది అర్థం కాలేదు, షుగర్ డౌన్ అనేది కూడా అర్థం కాలే నాకు. అసలు ఏం అర్థం కాలే నాకు. నేరుగా ఇంట్లోకి వచ్చేసి బీపీ షుగర్ ట్యాబ్లెట్ వేసేసుకున్నా. అసలు ఏం తెలియదు నాకు. షుగర్ డౌన్ ఏంది తెలియదు, బీపీ డౌన్ ఏంది కూడా తెలియదు. నాకు అట్ట అయిపోయింది. అది వేసేసుకున్నా, దాన్ని షుగర్ ట్యాబ్లెట్ వేసేసుకున్నా. కాసేపు కొద్దిగా మనసులో, ప్రభువా యేసయ్యా, నేను మళ్ళీ ప్రార్థనకి వెళ్ళాలి. ఇప్పుడు నేను ప్రార్థనకి వెళ్ళాలి ప్రభువా, నాకు స్వస్థత దయచేయనైనా అని ప్రార్థన చేసుకుంటా ఉంటా. పొద్దున్నే వీళ్ళు షేబా కెతూరా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. వచ్చి ఆ తొట్లన్నీ కొంచెం జరిపి లోపలికి వెళ్ళి, అప్పుడు జరిగింది నాకు. అది జరిపేసి, రెండోది విషయం ఏంటంటే, ఉదయాన్నే లేస్తే 8 లోపల బయటకు వస్తా. నేను ఇంత టైం అని కేటాయించాలి. నేను ఉదయం పూటే, మధ్యాహ్నం సాయంకాలం కాకుండా ఇంత టైం కేటాయించాలి. అది కాకుండా రాను. అది కొట్టేసేదానికి సాతాను ప్లాన్ చేశాడు. ఇది కలిసేది ఈరోజు చేయించకూడదు ప్రార్థనని. ఈ విధంగా అనుకుంటా ఉంటే ట్యాబ్లెట్ వేసేసుకున్న తర్వాత కొద్దిగా తగ్గింది. మళ్ళీ ప్రార్థన కొంగిన, మళ్ళా మోకాళ్ళు వంగేళ్ళకి అబ్బాయి నా వల్ల కలిగిన కాసేపు పడుకున్న తర్వాత మళ్ళీ ప్రార్థనకి వెళ్ళాలా. కాసేపు ఫ్రీ అయిపోయింది. ఫ్రెష్గా స్నానం చేసి ఫ్రెష్గా ఆ టిఫిన్ తినేసి జావ తాగేసి నేరుగా ప్రార్థనకి వెళ్ళిపోయాను. మళ్ళీ ప్రార్థనకి పోయేటప్పుడు షుగర్ బీపీ చూపించుకుందాం అనుకున్నా. ఆ షాప్ ఉన్నాడు కానీ ఆయన లేడు. షాప్ ఉంది కానీ లేడు అతను. వెళ్ళిపోయా. అక్కడికి వెళ్ళి శుభ్రంగా అన్నం తినేసి అమ్మను వచ్చా. సాయంకాలం వచ్చి బీపీ చూపించుకున్నా. 110 ఉంది. ఎంత ఉంది? 110 ఉంది. షుగర్ చూపించుకున్నా. షుగర్ పెరిగిపోతుంది అనుకున్నా నేను. 130 ఉంది. అంటే అసలు నార్మల్గానే ఉంది. మీకు ఏం అర్థమైంది చెప్పండి? బాగా గుర్తుపెట్టుకోండి. షుగర్ నాకు డౌన్ అయిపోయింది కదా. డౌన్ అయితే నేను ట్యాబ్లెట్ వేసుకున్నా.
ఇంకా నా పరిస్థితి ఎట్టుండాలా? ఇంకా డౌన్ అయిపోయి తీంతర అయిపోవాలా? దేవుడు నన్ను అర్థం చేసుకున్నాడు. వాడు అమాయకుడినట్టున్నాడు వాడు. అట్టు కూడా అర్థం చేసుకున్నాడు దేవుడు కొన్నిసార్లు. వాడికి డౌన్ ఏంది అర్థం కాలేదు, వాడికి పెరిగింది కూడా అర్థం కాలేదురా. నీకేం నేను బాగు చేస్తాను చెప్పి బాగు చేశాడు. డౌన్ అయినా కానీ ట్యాబ్లెట్ వేసుకున్నా కానీ దేవుడు బాగు చేశాడు. ఎందుకంటే నేను ఇంకా దేవునికి అవసరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్ని విధాలు జరగదట్ట, చేయబాకండి. అన్ని విధాలు జరగదట్ట, బాగా గుర్తుపెట్టుకోండి. అపోస్తలుడైన పౌలు, బాగా గుర్తుపెట్టుకో, అపోస్తలుడైన పౌలు ముమ్మారు ప్రార్థన చేశాడు. దాని కింద ఏమో రాస్తాడు చూడండి. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7వ వాక్యం. 2 కొరింథీ పత్రిక 12:7. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున హెచ్చిపోకుడు నిమిత్తము ఒక ముళ్ళు నిమిత్తము నన్ను నల్లగొట్టుటకు ఎవరు పెట్టారంటే ఇది పౌలుకి? అది గుర్తుపెట్టుకోండి అమ్మా. మనకి పెట్టేదూరు, గుడికి రానికుండా చేసేదూరు. అన్ని శోధనే, గుడికి రాకుండా శోధనే. నీకు తెలుస్తుంది, శోధన కూడా తెలుస్తుంది నీకు. నీకు ఎంత తెలివి ఉందో, నాకెంత తెలివి ఉందో ఆలోచించి. శోధనే, బాగా ఆలోచించండి. అపోస్తలుడైన పౌలు పెట్టి సాతానుడే, కానీ ప్రార్థన చేశాడు. అయ్యా నాకు ఇది తీసేయ్యా, నాకు తీసేయ్యా అని ప్రార్థన చేస్తే యేసయ్య ఏమన్నాడు? దాని కింద ఉంది కదా చూడరు, ఏమన్నాడు? 9వ వాక్యం చూడు. 9వ వాక్యం. అందుకు నా కృప నీకు చాలును. చెప్పాను. అందుకు నా కృప నీకు చాలు పౌలు నీకున్నటువంటి ఆ ముళ్ళు నీకు గుచ్చుకోదు పౌలు. అబ్బా ఏమా, బాగా గుర్తుపెట్టుకో. నీకు సహోదరుడా, నీకున్న నడువు నొప్పి నిన్నేం చేయదమ్మా. నీకున్న కాళ్ళు నొప్పి నిన్నేం చేయదు. నీకున్న కడుపు నొప్పి నిన్నేం చేయదు. అది సాతానుడు పెట్టాడు, కానీ దేవుడు పర్మిషన్తో పెట్టాడు వాడు. కానీ దేవుడు దాన్ని స్వస్థపరుస్తాడు. ఒక తీగిపోయినా పర్వాలేదు, నువ్వు దేవుని అర్థం చేసుకో. తీయలేదని కాదు, తీగిపోయిన దేవుని అర్థం చేసుకో. ప్రభువా, తీసినా నువ్వే, తీగిపోయినా నువ్వే, స్వస్థపరిచినా నువ్వే, స్వస్థపరచకపోయినా నువ్వే. దేవుని అర్థం చేసుకున్న ప్రజలు లేరు ఈ రోజుల్లో. ఈ సబ్జెక్ట్ నాకు దేవుడు ఎట్లా తెలుసా? ప్రార్థన చేస్తుంటే ప్రార్థనలోనే తెలియకుండా మాట్లాడుతూ ఉన్నాను నేను. ప్రార్థనలోనే దేవుడు నీతో మాట్లాడతాడు, గుర్తుపెట్టుకో. యేసయ్య అర్థం చేసుకున్నాడు తండ్రిని, తండ్రి కూడా అర్థం చేసుకున్నాడు. పౌలు అర్థం చేసుకున్నాడు. ముమ్మారు ప్రార్థన చేసినా బాగా కాగిపోయే లోపల నా దేవుడు బాగు చేసినా బాగు చేయకపోయినా నా దేవుడే అని అనుకుని వెళ్ళిపోయాడు. నా కృప నీకు చాలు పౌలు, నా కృప నీకు చాలు. బలహీనత నా శక్తి నీకు పరిపూర్ణంగా ఉంటాను. నువ్వు బలహీనుడివే అని నువ్వు అనుకుంటున్నావు. నేను బలహీనురాలు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు బలవంతుడివే. ప్రైజ్ ది లార్డ్. నా శక్తి నీకు పరిపూర్ణం అవుతుంది. నువ్వు అర్థం చేసుకో, దేవుణ్ణి బాగా అర్థం చేసుకో. ఏమర్థం చేసుకుంటున్నావు నువ్వు? ఇది ఏమర్థం చేసుకుంటున్నావు ఆలోచించాయి. యేసయ్య అర్థం చేసుకున్నాడు, ఇంకా పౌలు అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకోని వాళ్ళు తెలుసా? యోనా అర్థం చేసుకోవాలా దేవుణ్ణి. యోనా దేవుణ్ణి అర్థం చేసుకోవాలా. నినివే కెళ్ళమంటే తర్షీషుకి వెళ్ళిపోయాడు, చేప గడుపులో పోయినాడు, మళ్ళీ కక్కేసింది చేప, మళ్ళీ స్పర్శగా స్నానం చేశాడు, మళ్ళీ నినివే పట్టణానికి వెళ్ళి వాక్యం చెప్పేదానికి వెళ్ళాడు. 3 దినముల పరిమాణం గల పట్టణం అంటది. ఒక్క దినమంతా పోయి వాక్యం చెప్పాడు. ఈ వాక్యం ఎవరు చెప్పుకున్నారు? ఆ 2 దినాలు ఆ టయానికి ఎవరు చెప్పుకున్నారు కదా? అంటే 3 దినాల పరిమాణాల పట్టణం అది. ఒక్క దినమే పోయాడు. అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే, ఇది ఈ కాలనీ ఉంది, ఈ కాలనీ, ఈ వీధికే చెప్పా నేను,
సువార్త. మిగతా వాళ్ళు ఏం చేశారు? ఈ వీధిలో ఉండేది ఊరు, ఈ వీధిలో ధ్యానం ముందు వెనక, ధ్యానం మేము చెప్పాలా, ఆ వీధులకు చెప్పాలా, ఆ వీధులు ఇంకొకరికి చెప్పాలా, ఆ వీధులు ఇంకొకరికి చెప్పాలా. అది పాస్టర్ మాకు చెప్పాలా, మేము రాము అని అన్నారా? యోనా మాకు చెప్పలా, యోనా మీకు ఏం వాళ్ళు యోనా మీకే చెప్పాడు, యోనా మీ బంధువు కదా అని అన్నారా? యోనా ఒక్క రోజంతా ఒక్క దిన ప్రయాణమై సువార్త చెప్తే మిగతా వాళ్ళు ఏం చెప్పారు? అయ్యా నినివే పట్టణస్థులారా వినండి, మనందరూ నాశనం అయిపోతామంట, మన ప్రవర్తన బాగలేదంట, మన పాపం చేసామంట, దేవుడు మనం చంపేస్తాడంట. ఒక పని చేయండి, మీరందరూ కోడిపట్టు కట్టుకోండి, బూడిద రాసుకోండి, ఉపవాసం ఉండండి. రాజు మొదలుకొని మంత్రి వరకు, భటుడి వరకు, పిల్లలు పెద్దలు మొత్తం ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారమ్మా? ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. చేశారా లేదమ్మా? చేశారా? చేశారు. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడంటే కీడు చేస్తానన్నటువంటి ఆ ప్రజలకి ఏం చేశాడైనా? మేలు చేశాడు. పశ్చాత్తాపడు, అయ్యో కుడి ఎడమలు కలిగే ప్రజలయ్యా వీళ్ళు, అయ్యో ఈ ప్రజలు చాలా మంచోళ్ళు అయ్యా. ఆయన ప్రేమ చూడు, దేవుడికి వ్యతిరేకంగా చేస్తున్నా కానీ ఆయన ప్రేమ ఎంత గొప్పది ఆలోచించాయి. ఆ ప్రజలు చూసి ఆయన ఏమన్నాడు తెలుసా? ఈ ప్రజలు అయ్యో అయ్యో, ఈ ప్రజలు ఏది చేయకూడదు అనుకుంటే అదే చేస్తాడు. ఈ ప్రజలు కీడు చేస్తాడన్న దేవుడు వాళ్ళకి మేలు చేశాడు. దానికి యోనా ఏమన్నాడు తెలుసా? చూడండి 4వ అధ్యాయం చూడండి, 4వ అధ్యాయం మొదటి వాక్యం, 4వ అధ్యాయం చూడండి, 4వ అధ్యాయము. యోనా దీన్ని చూసి కోపగించుకొని, యెహోవా నా దేశమందుండగా ఇట్లా జరుగుతుందని చూడండి. ఏమర్థం చేసుకున్నాడమ్మా యోనా దేవుణ్ణి? యోనా అసలు నువ్వేమర్థం చేసుకున్నావు? కొంతమందికి నేనే బాగుండాలా, నా కూతురు, నా కొడుకు, నా కోడలు, నా అల్లుడు అందరూ బాగుండాలా, మిగతా వాళ్ళు ఎగిరిపోవాలా. అది నువ్వు అర్థం చేసుకుంది. నేనే బాగుండాలా, ఈయన బాగుండకూడదు, ఆడు బాగుండకూడదు, ఈడు బాగుండకూడదు, అది అర్థం చేసుకుంది నువ్వు. నా కూతురు, నా కొడుకు, నా బిడ్డ, నా మనవరాలే బాగుండాలా, మిగతా ఊరు బాగుండకూడదు, అది నువ్వు అర్థం చేసుకుంది. నువ్వు ఆ విధంగా అర్థం చేసుకున్నావు అనుకో, దేవుడు వాళ్ళని ఇంకా దీవిస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఒక దైవ సేవకుడు కదా ఈయన. ఎవరైనా యోనా ఒక దైవ సేవకుడు, లేదా ఒక విశ్వాసగా కూడా మనం పోల్చుకుందాం. దైవ సేవకుడు ప్లస్ విశ్వాసగా కూడా పోల్చుకుందాం. ఒక దైవ సేవకుడు పక్కనోడు రక్షించబడకూడదని వాడికి ఇష్టం. అతను మారకూడదు, మార్పు చెందకూడదు, బాగుపడకూడదు. ఈ లక్షణం చూస్తున్న యోనాది. అదే మోషే ఏమన్నాడు తెలుసా? అయ్యో అయ్యా యెహోవా దేవా, ఇదిగో ఆ ప్రజలు చాలా పాపం అయ్యా, వాళ్ళు ఏది చేసి చేయలేని ప్రజలు అయ్యా, వాళ్ళు క్షమించయ్యా. ఇదిగో ఒకవేళ నువ్వు క్షమించకపోతే నా పేరు జీవగ్రంథం నుంచి తీసేయి. అబ్బా చూసావా, అది ప్రేమ అంటే. ఆ ప్రేమ, ఆ త్యాగం, ఆ అర్థం చేసుకునే మనస్తత్వం నీలో ఉండాలి. విశ్వాసం గుర్తుపెట్టుకో. నీ పక్క వ్యక్తి నవ్వులు పాలవుతుంటే నువ్వు నవ్వుతున్నావా? నీ పక్క వ్యక్తి కృంగిపోతుంటే నవ్వుకుంటున్నావా? నీ పక్క వ్యక్తి రోగాల్లో ఉంటే సంతోషిస్తున్నావా? బాగా గుర్తుపెట్టుకో. నీ పక్క వ్యక్తి నవ్వుల పాలయ్యి, నిందల పాలయ్యి ఉంటే ఆనందపడిపోతున్నావా? వాళ్ళకి అట్టగాలంటున్నావా? ఆ కోపదుడు నీ మీదకి మళ్ళించుకుంటాడేమో గుర్తుపెట్టుకో. యోనా ఏమంటాడు? నాకు తెలుసు అయ్యా, నాకు తెలుసు నువ్వు ఇట్లా చేస్తావనే ముందుగా ఆడపోయినా, నేను తర్షీసుకెళ్ళాను అయ్యా, నాకు తెలుసు అయ్యా. అయ్యా అది ఏమంటాడు తెలుసా? నువ్వు ఎటువంటి వాడివి దాని ఏం రాసింది అక్కడ? అందువలన నీవు కటాక్షమును, జాలియును, బహుశాంతమును, అత్యంత కృపగల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదవనే తెలుసుకొని దానికి ముందుగానే తర్షీసుకు పారిపోయినానయ్యా.
నాకు తెలుసయ్యా, మనందరికీ తెలుసు. ఏమని తెలుసమ్మా మనందరికీ? యేసయ్య ఎవరినైనా చెప్పండి, ఇది తెలీదా? అందరికీ తెలుసు. మళ్ళీ ఈ కుళ్ళు ఎందుకు? వాళ్ళు బాగుండకూడదు, వీళ్ళు బాగుండకూడదు, ఇట్ట అయిపోవాలా, ఇట్ట నాశనం అవ్వాలా, ఇట్ట అయిపోవాలా, నీకెందుకే అని ఆలోచించాయి. అసలు యోనా చూడండి, యోనాకి వాళ్ళు మారకూడదు, వాళ్ళు మార్పు చెందకూడదు, వాళ్ళు బాగుపడకూడదు. యోనా యొక్క ఆలోచన ఇదేనా? యోనా అర్థం చేసుకుంది దేవుణ్ణి? నువ్వు ఇదేనా దేవుని అర్థం చేసుకుంది? ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు మారుమనసు పొంది రక్షించబడి బాప్తిసం తీసుకొని దేవుని దగ్గరికి వచ్చావు కదా, నువ్వు నమ్మావు. ఏ విధంగా నమ్మావు దేవుని అర్థం చేసుకోవాలి. నువ్వు ఇప్పటికి కూడా అర్థం చేసుకోవాలి దేవుణ్ణి. నేను ఎందుకు ఒప్పుకుంటానే? నేను ఒప్పుకోను. అదే అంటుండవే కానీ దేవుని ప్రేమ నువ్వు చూపిస్తుండవా? ఇంకా యోనా ఆశ బాలా దూరంగా వెళ్ళి ఇది మోపూరు అనుకో, ఇది మోపూరు కదా, ఏడబోయాడు అంటే ఇంచుమించు ఇప్పుడు ఇందుపూర్ సెంటర్ కూడా ఇంకా దూరం. అది ఇప్పుడు ఇదిలా మనం శ్మశానికి పోతాం చూడు, అక్కడ ఒక పందెలు వేసుకున్నాడు. ఒక పందెలు వేసుకొని ఆ పందెల్లో నుంచి ఒక దేవుడు స్వరచెట్టు కూడా మొలిపించినంత మనకు తెలుసు స్టోరీ. ఆ పందెలో చూస్తున్నాడు. ఏమని చూస్తున్నాడు తెలుసా? ఇప్పుడు ఆ ఊరి మీద ఆకాశం నుంచి అగ్ని పడుతుంది, కొండలు పడతాయి, బండలు పడతాయి. ఇప్పుడు ఎట్లుంటుందంటే, కొంతమంది కుటుంబాల్లో ఏదన్నా కానీ గలబ అరుచుకున్నారనుకో, ఏ పనుల దోలకి పోతా ఉంటారు ఇట్ట. ఇదిగో ఏవో పని ఉన్నట్టు పోతా ఉంటారు, ఇటు పోతా ఉంటారు. ఇటు పోయేదనా అటు కన్ను వేస్తారు, మళ్ళీ పోతా ఉంటారు గమ్ముగా. అంటే ఏ పనుల దోలకి అది తిరిగేది అలవాటు వాళ్ళకి. ఏదన్నా ఇంట్లో గలబా జరుగుతున్నా, ఏదన్నా సమస్య జరుగుతుంటే వాళ్ళు ఏం చేస్తారు? అదొక ఆనందం వాళ్ళకి. ఇటు పోతా. అసలు ఏం జరుగుతుందో అదొక ఆనందం వాళ్ళకి. బాగా గుర్తుపెట్టుకో. యోనా పందిరి కింద చేరి చూస్తాడు. ఏమని? ఇంకా ఆకాశం నుంచి అగ్ని దిగలేదా? ఇంకా కొండలు పడలేదా? ఇంకా మెరుపులు వచ్చి అంత కాలిపోలేదా? ఏం అర్థం చేసుకున్నావమ్మా నువ్వు? అయ్యా ఏం అర్థం చేసుకున్నావయ్యా? ఏం అర్థం చేసుకున్నావు దేవుణ్ణి? అర్థం చేసుకోవాలా? నువ్వు నమ్మినావు, ఏదో వాళ్ళ ఊరు బాప్తిసం ఇచ్చారని తీసుకున్నావు. ఆ బాప్తిసం తీసుకున్నావు, పైన మురికి పోయింది కదా, లోపల మురికి పోలా. కొంతమంది 5-6 బాప్తిసం కూడా తీసుకుంటారు కొంతమంది, అయినా కానీ అట్టే ఉంటుంది ఆ మురికి. హృదయం మురికి పోలా. బాప్తిసం తీసుకుంటే కొంతమందిలో ఇక వాళ్ళకి కిరీటం వచ్చేసింది. వాళ్ళకి బాప్తిసం తీసుకుంటే అట్లు తెలుసు కదా, ఇక కిరీటం వచ్చేస్తుంది వాళ్ళకి బాప్తిసం వస్తే. అంటే ఏంటంటే బాప్తిసం తీసుకున్నా ఇక దిగులే మనకు. ఇక దిగులేదు, నేరుగా డైరెక్ట్ పర్లోక రాజ్యం నేరుగా వెళ్ళిపోతారంట వాళ్ళు. నువ్వు అర్థం చేసుకుని ఏం వెళ్తావు పర్లోక రాజ్యం? నువ్వు ఏసైనా అర్థం చేసుకోపోతే, నువ్వు మారకపోతే, మనసు మారకపోయా. బాప్తిసం వల్ల పరలోక రాజ్యం లేదు. నువ్వు మారు మనసు పొందితే పరలోక రాజ్యం. అయినా బాప్తిసం తీసుకోవాలి, గుర్తు అంతే. దొంగకి ఆడదు బాప్తిసం? ఉందా దొంగకి? లేదు కదా. ఆ సమయం దొంగకి దిగి శీలలో వచ్చి శీల ఓడిపో అని చెప్పి వచ్చి దిగి వాడు వచ్చి బాప్తిసం ఇచ్చిన టైం లేదు కదా దేవునికి, అది లేదు. వాడు మారాడు. ఆలోచన చేయి. దేవుని నమ్ముకున్నటువంటి నీవు దేవుని నువ్వు అర్థం చేసుకుంటున్నావా? నీ భర్తను అర్థం చేసుకుంటున్నావా? నీ భార్యను అర్థం చేసుకుంటున్నావా? పిల్లలారా తండ్రిదండ్రులను అర్థం చేసుకుంటున్నారా? ఈ మధ్య ఎట్టయిపోయిందంటే, ఈ మధ్య ఈ యూట్యూబ్లో పెట్టడము, మేము మొన్న షికారుకి వెళ్ళాము, ఆ యూట్యూబ్లో షికారుకి వెళ్ళిన తర్వాత నేను మా అమ్మ నా భార్య అందరూ వెళ్ళాము. అందరు వెళ్ళిన తర్వాత ఇక ఫంక్షన్ కదా, ఫంక్షన్ కోసమని నా భార్య 2 సార్లు బంగారు దండ అడిగింది, తీసిచ్చేసాను. మా అమ్మకు 2 అయితే ఆమె కూడా తీసిచ్చాను. పిల్లగా ఉంగరాలు తీసాను. వాడు కొందే తీసిస్తాడు. మీ భర్తలు బాధ పెట్టబాకండి. నాకు అది కావాలి వాళ్ళ బాధ పెట్టబాకండి తల్లులారా. ఉన్నదాంతో తృప్తి పడండి. ఉన్నదాంతో తృప్తి పడాలా. పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకున్నట్టు
పులికి మాత్రం సార్లు ఉంటాయి, నీకెందుకు సార్లు? పులికి సార్లు ఉన్నాయి. ఇక సార్లు అంటే వాతలు తీసుకోవాలి, మనం వాతలు తీసుకోవాల్సిందే. బాగా గుర్తుపెట్టుకోండి. మరి యూట్యూబ్లో అట్టయిపోయిందంటే ఇది చూస్తుంటే ఏదైనా వాక్యం వస్తే చూస్తూ ఉంటాను నేను. ఇవన్నీ తగులుతూ ఉంటాయి. నాకు విచిత్రం అయిపోయింది. అరే ఇదేంద్ర ఇది కూడా. ఈరోజు మాది పప్పు కూర. మా ఆయన ఏం చేస్తామన్నాడు, పప్పు చేస్తానని చెప్పాను. చేప వేయించమని అన్నాడు, చేప కూడా వేసి గుడ్డు కూడా వేస్తానని చెప్పాను. అదొకటి మళ్ళా ఏమి అక్కడ చూడండి. అంటే వాళ్ళు యూట్యూబ్కి పరిమితం అయిపోయారు, కానీ నిజ జీవితంలో అర్థం చేసుకోరు వాళ్ళు. అది గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్కి పరిమితం అయిపోయారు, నిజ జీవితంలో అర్థం చేసుకోరు. నువ్వు అర్థం చేసుకో దేవుణ్ణి, పక్క సోదరుని అర్థం చేసుకో, పక్క విశ్వాసం అర్థం చేసుకో, పక్కని అర్థం చేసుకో. నువ్వు జీవితాంతం అర్థం చేసుకోక నీ జీవితం పతనమైపోతుంది. అర్థం చేసుకో. నువ్వు ఏసే నువ్వు అర్థం చేసుకో, మొత్తం అర్థం చేసుకుంటావు నువ్వు. యోనా ఏం అర్థం చేసుకున్నాడు? అపోస్తలుడైన పౌలు అర్థం చేసుకున్నాడు. అబ్బా, నువ్వు నన్ను స్వస్థపరచకపోయినా పర్వాలేదయ్యా, నువ్వు చెప్పేశావు, నా కృప నీకు చాలు అని చెప్పావు. యెహోవా దేవా, నన్ను అర్థం చేసుకున్నావు. ఏమనంటే నేను సిలువ మ్రానెక్కాలి, సిలువలో చనిపోవాలి, సమాధి చేయబడాలి, 3వ దినాన లేయాలి, నేను పరమునకు వెళ్ళాలి, సాతాను తల చితకబడవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అది అర్థం చేసుకో. నీకున్న నడువుని ప్రతి ఒక్కరు అడుగుతారు, ఏమో పాతాను గుడి నడువు నొప్పి బాలా, కడుపు నొప్పి బాలా, వీపు నొప్పి బాలా, పోకపోయినా పర్వాలేదని చెప్పాలి నువ్వు. అప్పుడు గుడికి వచ్చే జనాలు పాలా ఇంకో దగ్గర బాగొడతా, ఆడకు గోడు పోయినా, ఏడకి ఇంకో గుడికి గోడు పోయినా, ఆడకు గోడు పోయినా పాలా, ఏడకి ఓ అబ్బాయి నా 3 తాయతులు కట్టాడు, ఆడకు గోడు పోయినా పాలా. ఈయన కూడా ఒకటి వేసాడు, దాటా. నా గాని కాళ్ళు బాగుంటానా, పరిగెత్తపోయినానా, అదే కాళ్ళు లేకుండా చేశాడు దేవుడు. నా కానీ కాళ్ళు బాగుంటే ఎగిరి గంతైపోయినానా, నువ్వు ఎగిరి గంతేసి పడతావని కాళ్ళు చిన్నగా ఉండే అంతే. నీకు బాగా గుర్తుపెట్టుకో, అర్థం చేసుకో. నువ్వు వాక్యాన్ని అర్థం చేసుకో. వాక్యం ఏం చెప్తుంది, దేవుని అర్థం చేసుకోవాలి. నువ్వు అర్థం చేసుకోవాలా. నీకు వచ్చే శోధనలు సాతాను పెట్టి దేవుడు పెట్టాయి కాదయ్యి, అది అర్థం చేసుకో ముందు. దేవుడు నాకేంది దేవా, అదే కదా ముందు అడిగేది మనమా, ఏంది దేవా నాకు ఈ బాధ దేవా. దేవుని మీద బాధపడుతుంటివి, పాస్టర్ మీద బాధపడుతుంటివి, సంఘం మీద బాధపడుతుంటివి. ఆలోచించి, నీకు పెట్టేది సాతానుడే, బాగు చేసేది ఎవరు? దేవుడే. నువ్వేమి అడగాలి దేవుణ్ణి? ఒకసారి కొంతమంది ఒక ఇంటికి పోతే ఒక ప్రార్థన చేస్తుంది, చెప్పి ముగిచ్చేస్తా, ప్రార్థన చేస్తూ ఉంది. ఆకంటే కడుపులో నొప్పి అంట, ప్రార్థన చేస్తుంది. నువ్వు తీస్తావా తీవా, పేరు చెప్పలే, నువ్వు తీస్తావా తీవా, నువ్వు తీయాలి ఇప్పుడంటే, నువ్వు తీయాలంటే. ఎట్ట తెలుసా, ఈమెమో దేవుని దగ్గర ఇచ్చినట్టు డబ్బు, నువ్వు ఇస్తావు ఇవన్నీ అడిగినట్టు. నేను చెప్పాను కదా, అప్పుడు దానికి కూడా ఒక ఉండాలి, ఒక విధానం ఉండాలి, ఒక విధానం అప్పుడు దానికి ఉండాలి. ఒరే అప్పుంటే 25,000 అన్నాడుగా, అప్పుడు తెస్తా అంటే అట్టుంటుంది. ఈమెమో ఆయన ఇచ్చినట్టు నాకు కడుపు తీయాల్సిందే, నేను ఒప్పుకోను, తీ అని ప్రార్థన చేస్తూ ఉంది. ఒక ఆయన మా ఫ్రెండ్ ఒకడు ఉంటే వాడికి పెళ్ళైతే నన్ను పిలిచారు. ఏంటంటే సామాన్లు రాసేదానికి పిలిచారు. ఇప్పుడు నేను సామాన్ రాస్తుండే, అక్కడ ఎదురుగా తలుపు తీసేసి ఉంది. ఆమె నా కాడ ఉంది, వాడు కూడా నా కాడ ఉన్నాడు. అయ్యా కమలాకర్ సామాన్ రాయి అని రాస్తున్నాడు. అంటే పెళ్ళికి ఈయన పోయి మా ఎదురుగానే మోకాలు అనుకున్నాడు ప్రార్థన చేసేదానికి. అంటే ప్రార్థన ఎప్పుడు చేయాలో కూడా అర్థం కాదన్నమాట. మా ఎదురుగా పోయి మోకాలు అనుకున్నాడు. ఏమి రాస్తుంది తెలుసా, అయ్యా ముందు పసుపు రాయి, ముందు పసుపు పూసుకోవాలి కాబట్టి పసుపు రాయి రాసిన. ఎర్రగడ్డలు 6 కేజీలు. ఏమయ్యా 8 కేజీలు సరిపోతాయా? ఊరిని
ప్రార్థన చేస్తున్నాను. ఆయన దేవానికి స్తోత్రం స్తోత్రం 7 కేజీలు రాసుకో, ప్రభువానికి స్తోత్రం 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 మళ్ళీ ప్రార్థన చేస్తాను. మళ్ళా అయిపోయిన తర్వాత మళ్ళా అయ్యా మినప్పప్పు రాయి 8 కేజీలు మినప్పప్పు. అయ్యా ఎన్నా 9 కేజీలు రాయి, ప్రభువానికి స్తోత్రం 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 స్తోత్రం. మళ్ళా అంటే ఈ మధ్యన ప్రార్థన చేసుకుపోతే ఏమి ఆలోచన. మళ్ళీ అన్నీ చేసి ఇంక కూరగాయలకు వచ్చింది. కూరగాయలు టమాటాలు ఒక బాక్స్, ఏమయ్యా ఒక బాక్స్, బుద్ధి లేదానా 2 బాక్సులు రాయి. నాకు నవ్వు కాదు, నాకు నవ్వితేవని అనుకుంటారేమో, అప్పుడు మారుండా నేను నవ్వితేవని అనుకుంటారేమో. అరే మేము కూరగాయలు సామాన్ రాస్తుంటే ఇంత గ్యాప్లో ఉంది, అంతే గ్యాప్. ఆ గ్యాప్లో ఆయన మాకు ఎదురుగా మోకారంకపోతే నష్టం ఏముంది? మేము పోయినంత ప్రార్థన చెయ్యి. అర్థం చేసుకోవాలి దేవుణ్ణి, నువ్వు మనిషిని అర్థం చేసుకోవాలి, నువ్వు కాపర్ని అర్థం చేసుకోవాలి. నువ్వు ప్రార్థన చేస్తా, చెయ్యి నొప్పిగా ఉందా, ప్రభా నీకు స్తోత్రం తండ్రి, నాయన బాగు చేయి నాయన, అక్కని అన్నను లేదా అమ్మను తల్లిని బాగు చేయి, ఆమేన్. నువ్వు బాగా ప్రార్థన చేసుకో, ఉపవాసం ఉండు. వంటల్లో ఉపవాసమా? ఆడకపోయేదినా ప్రార్థన చేయమంటే ఆయన ఉపవాసం ఉండమన్నాడు నన్ను, నా కోసం ఆయన చుట్టూ ప్రార్థన చేసేది నేనా అంటే అట్టుంటుంది. దానికి బాధ మళ్ళా పాస్టర్ మీద, అది పాస్టర్ మీద బాధ. వాక్యం చెప్తే బాధ, గమ్ముగా పోయినా బాధే. ఇక నడిచేయాలి, పైన వెళ్ళిపోవాలా. నాకు విమానం అనుకోండి, నాకు మీరు ఏడెక్కి జమ్మని వెళ్ళిపోవాలన్నమాట. ఆలోచించండి, దేవుని అర్థం చేసుకోండి, కాపర్ని అర్థం చేసుకోండి. స్త్రీలారా పురుషులను అర్థం చేసుకోండి, పురుషుల స్త్రీలను అర్థం చేసుకోండి. పిల్లలారా తల్లిదండ్రులు అర్థం చేసుకోండి, తల్లిదండ్రులారా బిడ్డలను అర్థం చేసుకోండి. మనందరం దేవుని అర్థం చేసుకోవాలి, దేవుడు మనల్ని అర్థం చేసుకుంటాం. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. దేవుడి కొద్ది మాట దీవించునుగాక. అందరి పైకి లేచిన పడదాం, అందరి పైకి